బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి తల, శరీరం వేరయ్యాయి. మితిమీరిన వేగంతో కారు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శంషాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి తల, శరీరం వేరైపోయాయి. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. వేగంగా వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంషాబాద్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుడి తల, శరీరం వేరయ్యాయి. మితిమీరిన వేగంతో కారు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని, ప్రస్తుత పరిస్థితిని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. రైట్, మనం అప్డేట్ చూస్తున్నాం. వరుస రోడ్డు ప్రమాదాలు హైదరాబాద్ నగరంలో భయాందోళనకు గురి చేస్తున్నాయి. తరచుగా శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో కావచ్చు, ఓఆర్ఆర్ పైన కావచ్చు, లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో కావచ్చు, మితిమీరిన వేగంతో వెళ్తున్నటువంటి వాహనాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఘోరమైనటువంటి ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే మృతుడి యొక్క తల, శరీరం రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సురేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణం ఏంటి? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఏంటి అప్డేట్స్ ఏంటి? రాత్రి 9:30 గంటల సమయంలో ఇదే ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చే దారి నుంచి అంజయ్య అనే వ్యక్తి ఈ ఔటర్ రింగ్ రోడ్ పైకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళేదానికి కారు లేదా క్యాబ్ ఆపి ఎక్కి వెళ్ళడానికి వెళ్తున్నారా, లేదంటే ఔటర్ రింగ్ రోడ్ పైకి ఎందుకు వచ్చాడనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీకొట్టిన తర్వాత ముందు ఆ అద్దం ఏదైతే ఉంటుందో అద్దంపై ఎగిరి పడి ఆ అద్దానికి హోల్ పడిపోయింది. అందులో ఆయన తల ఇరుక్కపోవడంతో పూర్తిగా కొద్ది దూరం వరకు కూడా అంజయ్యని అదేవిధంగా కారు దూరం లాక్కెళ్లడంతో తల, మొండం వేరైపోయిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే డ్రైవింగ్ చేశారో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన 120 వేగంతో వెహికల్స్ వస్తుంటాయి. అంజయ్య ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ? అసలు క్యాబ్స్ కూడా ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు. కిందనే ఎగ్జిట్, ఎంట్రీ దగ్గరనే ఎవరైనా ఎక్కేది ఉంటే అక్కడ ఎక్కాలి, కానీ ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చి నిలబడడంతోనే పూర్తిగా ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు రోడ్డుపై ఎందుకు నించున్నాడు? ఎందుకంటే ఇక్కడ రోడ్డుపై ఫెన్సింగ్ ఉంటుంది, మనం ఒక లేయర్ ఒక ఫెన్సింగ్ ఉంటుంది, మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఎవరు రాకుండా మళ్ళీ కింది భాగంలో ఒక ఫెన్సింగ్ ఉంటుంది. ఎందుకంటే కుక్కలు కానీ ఎలాంటి జంతువులు కానీ ఔటర్ రింగ్ రోడ్ పైకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంజయ్య ఇక్కడికి వచ్చి నిలబడి రోడ్డుపై ఎందుకు నిలబడ్డాడనే దానిపైన పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం
కిందనే ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఆ అతి వేగంగా కారు ఉండడం, అదేవిధంగా అతను ఎగిరి కారు పైన రివర్స్గా పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆయన తల మొండెం వేరుగా పడిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నారు సురేష్, తరచుగా అదే రోడ్డు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని పట్ల అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది? ఔటర్ రింగ్ రోడ్ పైన వేగం 120 పైగా స్పీడ్ ఇప్పుడు ఉంది. 120 స్పీడ్తోనే చాలా ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మనం చూడొచ్చు, మొదటి 2 లైన్లు అక్కడ డివైడర్కి దగ్గరలో ఉన్న 2 లైన్లో కార్లు రావాలి, ఇటు 2 లైన్లో కూడా లారీలు ఇంకా హెవీ వెహికల్స్ రావాలి. అందులో 120 ఉంటుంది, ఇక్కడ 100 స్పీడ్లో రావాల్సి ఉంటుంది. కానీ ఆ వెహికల్స్ చాలా స్పీడ్గా ఉంటాయి, తొందరగా గమ్యస్థానాలకు చేరాలని చెప్పేసి 120 కంటే 140, 150 పైన స్పీడ్తో కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాటికి చలాన్స్ కూడా వేస్తున్నారు. డేంజర్ డ్రైవింగ్ కింద అతివేగంగా ఎవరైనా వెహికల్ నడిపితే చలాన్ వేస్తున్నారు. కానీ అయినప్పటికీ కొంతమంది కార్లలో 120 కంటే ఎక్కువ స్పీడ్తోని ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణం చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని లారీలు ఏవైతే మనం రోడ్డు అవతల చూసినట్టయితే ఒకసారి ఆ రోడ్ పై అవతల లారీలను కూడా పార్కింగ్ చేసి ఉంచడం జరిగింది. ఆ పార్కింగ్ చేసిన లారీలని వెనక నుండి వచ్చిన వెహికల్స్ ఢీకొట్టడంతో కూడా ప్రమాదాలు జరుగుతాయి. రాత్రి సమయాల్లో కూడా లారీలు కానీ ఇట్లాంటి హెవీ వెహికల్స్ రోడ్డుపై ఔటర్ రింగ్ రోడ్ పైన పార్కింగ్ చేసిన సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. వెహికల్స్ ఏవి నించోబెట్టకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి లారీ డ్రైవర్లకి సూచనలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది లారీలని ఇలా ఔటర్ రింగ్ రోడ్ పై పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే మరో ప్రమాదాలు దీనికి సంబంధించి ఎవరైతే ఔటర్ రింగ్ రోడ్ పైన అతి వేగంగా వచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్టు కూడా పోలీసులు గమనించడం జరిగింది. దీనిపైనే ఎవరైనా 120 కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తే వారికి ట్రాఫిక్ చలాన్స్, ఎందుకంటే స్పీడ్ గన్స్ కూడా ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్ పైన, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది చలాన్ అనేది. 120 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్తే ఆ వెహికల్స్ పైన స్పీడ్ చలాన్ వేస్తారు. భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. 120 స్పీడ్ కంటే ఎక్కువగా వెహికల్స్ ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణించరాదని చెప్పేసి బోర్డులు కూడా పెట్టారు. మనం అక్కడ ఒక బోర్డు చూడొచ్చు, ఇక్కడ 120 స్పీడ్ అని చెప్పేసి కూడా పైన కనబడుతుంది. అంటే 120 స్పీడ్తోని వాహనాలు వెళ్తున్నాయి. ఈ రోడ్డు దానికి తగ్గట్టు వేయడం జరిగింది. కానీ 120కి మించి 140, 150 స్పీడ్తో వెహికల్స్ వెళ్తే ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తే వారికి చలాన్లు కూడా వేస్తున్నామని చెప్తున్నారు. నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో కూడా కారు చాలా స్పీడ్తో వెళ్ళడంతోనే అంజయ్య ఒక్కసారిగా కారుపై ఎగిరి ఆ కారు మీదనే పడిపోవడంతోనే ఆ కారు ముందు భాగంలో ఉన్న లెఫ్ట్ సైడ్ కారు అద్దానికి హోల్ కావడం జరిగింది. అందులోనే ఆయన తల ఇరుక్కపోవడంతోనే తల మొండం వేరే గ్లాస్ కాబట్టి అది తెగిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే సురేష్, మీరు చెప్తున్నట్టుగా విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది కారు ఎంత బలంగా ఢీకొట్టింది, కారు మీద ఆయన ఏ విధంగా పడ్డాడని కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి మరి ఎట్లా చూస్తున్నారు? చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఏంటి? మరి చనిపోయిన వ్యక్తి శంషాబాద్ పరిసరాల్లోని ఉట్నూరు గ్రామానికి చెందిన అంజయ్యగా గుర్తించడం జరిగింది. ఆయన ఔటర్ రింగ్ రోడ్పై ఎందుకు వచ్చాడు, రాత్రి 9:30 గంటల సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు అనే దానిపైన కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చి ఇటు గచ్చిబౌలి వైపు వెళ్ళడానికి ప్రయత్నించాడా, లేదంటే వేరే వెహికల్లో వచ్చి ఇక్కడ దిగి కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాడా అనే దానిపైన వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరు కూడా నడిచేందుకు కానీ వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేయడానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ పైన ఎలాంటి ఇది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ మూమెంట్ మనం ఈ 2 లేన్లలో లారీలు వెళ్తాయి, కానీ కారు ఇక్కడ నుండి రావడంతోనే అతివేగంగా ఆయన నించొని ఉన్నాడు, లేదంటే కారు ఆపే ప్రయత్నం చేశాడా, లేదంటే ఆ కార్ డ్రైవర్ గమనించకుండా చాలా స్పీడ్తోని అంజయ్యని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడున్న సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించి ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ ఉంది కాబట్టి డ్రైవర్ పైన కేసు నమోదు చేసి ఇప్పటికైతే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. అంజయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కాబట్టి పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామంటున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.